నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో కిడ్నాప్ల కలకలం రేగింది. పౌర సరఫరాల సంఘం సహాయ కార్యదర్శి జక్కా బాలయ్య, ప్రజాఫ్రంట్ నాయకుడు అంబయ్యను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. అటు రాయవరంలో రైతు యాదయ్య కూడా అపహరణకు గురయ్యారు. ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ తెలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. పౌర హక్కుల నేతలు ఓ రైతును దుండగులు ఎత్తికెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బసవరాజు అడిగి తెలుసుకుందాం. బసవరాజు, ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది, ఏంటి అప్డేట్స్? నవీన్, గత రాత్రి అర్ధరాత్రి దాటాక మన్ననూరు గ్రామంలో నివాసం ఉంటున్న మన్ననూరు గ్రామంలో నివాసం ఉంటున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలయ్య, అదేవిధంగా అంబయ్య, ఈ ఇద్దరు కూడా అంటే బాలయ్య మన్ననూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆయన గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో 4 వ్యక్తులు ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తలుపు తట్టి మేము ఉడిమిర్ల నుంచి వచ్చాం, మిమ్మల్ని కలవాలి అంటూ అర్జెంట్ గా కలవాలంటూ తలుపు తట్టడంతో బాలయ్య బయటికి వచ్చి వారితో మాట్లాడే సందర్భంలో వారు బాలయ్యను, అదేవిధంగా బాలయ్యతో పాటు ఆయన 2 సెల్ ఫోన్లను కూడా తీసుకుని బలవంతంగా కార్లు ఎక్కించుకుని వెళ్లారు. ఇదే కోవలో అచ్చంపేట పట్టణంలో నివాసం ఉంటున్న అంబయ్య, అదేవిధంగా యాదయ్య, వీరిద్దరు కూడా అంటే అంబయ్య టీచర్ గా పనిచేస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ లో కీలక నాయకుడిగా ఉన్నాడు అంబయ్య. అదేవిధంగా బాలయ్య గతంలో యాదయ్య మావోయిస్ట్ గా ఉన్నాడు. మావోయిస్ట్ తో పాటు అంటే మావోయిస్ట్ నుంచి సరెండర్ అయి వచ్చిన తర్వాత రాయవరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. గతంలో ఉప సర్పంచ్ గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. వీరిద్దరు కూడా అచ్చంపేట పట్టణంలోనే నివాసం ఉంటున్నారు. వీరిని కూడా అదే కోవలో 4 వ్యక్తులు వచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా హైదరాబాద్ కు తీసుకెళ్లినట్టుగా పోలీసులుగా అనుమానిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ వెళ్లి ఇక్కడ అంటే ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో వీరందరూ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్నారు. నవీన్. ఓకే బసవరాజు, థ్యాంక్ యూ.